ఒకసారి రావణుడు శివుణ్ణి మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే లింగ రూపుడై రావణుని చేతికి వచ్చాడు. కానీ ఎక్కడ నీడ మీద పెడితే అక్కడనే ప్రతిష్టమవుతానని చెప్పాడు. సంధ్యావందన సమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాలమృగశాలి రూపంలో వస్తాడు. రావణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కానీ ఆయన నేను నీ అంత బలవంతుని కాను, మోయలేకపోతున్నప్పుడు 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకుంటే కింద పెట్టేస్తాను అని షరతులు విధించి ఆత్మలింగాన్ని తీసుకుంటాడు. సంధ్యావందనం మధ్యలో 3 సార్లు పిలిచిన సమయానికి రావణుడు రాకపోయాడు. బరువు మొయ్యలేని వాడయి గణపతి ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. ఆ విధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రము. రావణుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే 5 భాగములుగా విడిపోయి సముద్ర తీరంలోని 5 చోట్ల పడితే ఆ 5 కూడా పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. ఆ క్షేత్రాలలో కర్ణాటకలో ఉన్న ముడేశ్వరం ఒకటి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.